నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపే వరకు విద్యార్థి విభాగం ఆందోళన కొనసాగిస్తాం. వైసీపీ విద్యా విభాగం రాష్ట్ర నాయకులు పానుగంటి చైతన్య. నాడి క్విట్ ఇండియా ఉద్యమ తరహాలో నేటి క్విట్ డ్రగ్స్ సామాజిక ఉద్యమం రావాలి. దర్శకుడు దిలీప్ రాజా. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో వెస్ట్ఎం తరహాలో తెనాలికి పరిశ్రమలు వచ్చేలా అన్ని సదుపాయాలకు ఈ ప్రాంత ప్రజానాయకులు కృషి చేయాలి. తెనాలి ఐక్యవేదిక వినతులు. ఎముకలు కీళ్ల వ్యాధులకు ప్రారంభ దశలోనే మెరుగైన వైద్యం అనివార్యం. ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ ఆలపాటి బ్రహ్మేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ అభివృద్ధి సంక్షేమానికి తగు ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాల ప్రజానికానికి న్యాయం చేకూరుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. కొల్లిపర మండలం దావులూరుపాలెం గ్రామంలో శనివారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కొల్లిపర మండల పార్టీ ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల కూటమి పరిపాలనలో ప్రజలు వివరిస్తూ ముందుకు సాగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమలైన పథకాల ప్రచార కరపత్రాలను మహిళలకు అందజేశారు. గ్రామంలోని ప్రజలను పలకరిస్తూ కూటమి సాధించిన రాష్ట్ర ప్రగతి సంక్షేమ స్థాపన అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాకు వివరించారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి విషయం విస్మరించిన గత పాలకుల తీరును ప్రజలు మర్చిపోలేదని అన్నారు. పోలవరం పూర్తి చేయడం ద్వారా సాగునీటి సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేందుకు నేటి కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకెళ్తుందని అన్నారు. ప్రజల నమ్మకంతో కూటమి త్రయాన్ని ఆశీర్వదించి అధికారం అప్పగించినందుకు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే తీరుగా అభివృద్ధి సంక్షేమం అమలు చేస్తున్నామని, కొల్లిపర మండలంలో రోడ్ల అభివృద్ధికి 38,000 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం ఖర్చు చేసినట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వివరించారు. సంక్షేమంలో అనూహ్యమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్య, వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో వంగ సాంబిరెడ్డి, భీమవరపు చిన్నకోటిరెడ్డి, మండల పార్టీ, గ్రామ పార్టీల కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నమ్మకంతో, విశ్వాసంతో కూటమి నాయకత్వాన్ని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేశారు. నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని చేశారు. వీళ్ళ ముగ్గురు కూడా కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున పైనుంచి నిధులు తెచ్చుకోవటమే కాకుండా ఇక్కడ కూడా అభివృద్ధి దాదాపు 38,000 కోట్ల రూపాయలు రోడ్లకు కేటాయించారు. వాళ్ళు ఇప్పుడే చెప్పాడు, అన్ని రోడ్లు బాగున్నాయండి, మాకు గుంట ఉందండి అని చెప్పి. గుంతలు లేని రాజ్యంగా ఉండాలి, గుంటలు లేని రోడ్లు ఉండాలి. ఆ రకంగా 3,800 కిలోమీటర్లు ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ రోజున రోడ్లని మరమ్మతు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా సంక్షేమానికి పెద్దపీట వేసిన దాంట్లో భాగంగానే పెన్షన్ నాకు తెలిసి 15 ఏళ్ల క్రితం 200 రూపాయలు ఉండే పెన్షన్ 500 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. 500 నుంచి 1000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. 1000 నుంచి 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. గత 5 ఏళ్ళు కుంటుతూ మేము రోజు గోల్ చేసిన దాని మీద 3,000 చేశారు. దాన్ని 4,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. 6,000 ఎవరైనా సరే అవుటితనంతో ఉంటే 6,000. అంతేకాకుండా డయాలసిస్ ఇట్లాంటి ఉంటే 10,000. మంచం మీద కదలలేని వాళ్ళకి 15,000. భారతదేశంలో 150 కోట్లు ఉంటే ఈ యొక్క 30 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటి సంక్షేమం అమలు చేయాల. అంతేకాకుండా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ప్రతి పిల్లవాడికి కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఎవరికైనా సరే 15,000 రూపాయలు, 13,000 రూపాయలు ఇంటికి ఇస్తూ ఉన్నారు. 2,000 రూపాయలు బడికి ఇస్తూ ఉన్నారు, బడి మెయింటెనెన్స్ కోసం. అదేవిధంగా ఈ రోజున అన్నదాత సుఖీభవ పొలం ఉన్న రైతుకి కానీ, అదేవిధంగా కౌలు రైతు గుర్తించిన కౌలు రైతుకి కానీ కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజున ఉచితంగా బస్సు ఎక్కే వసతి, మహిళ అయితే చాలు బస్సు ఎక్కే పరిస్థితి. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఒక్కొక్క తెల్ల కార్డు కింద ఒక్కొక్క ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అంటే ఈ విధంగా ఎవరికి ఏది అవసరమో, మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి, చేనేత కార్మికులకి మనందరికీ తెలుసు అన్న క్యాంటీన్ గతంలో లేకపోతే మరలా ప్రవేశపెట్టి ఏ రకంగా పనిచేస్తున్నాం అనేది.
ఇట్లా మనం ఎవరికి ఏది అవసరం అనేది చూసుకుంటూ ఈ రోజున అన్నిటినీ కూడా అన్ని రంగాలని కూడా అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాన్ని ఒక పక్క, అభివృద్ధి ఇంకొక పక్క, మనకి ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో జిల్లాని ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో అభివృద్ధి చేయాలి, అక్కడ అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి జరగాలి అని చెప్పి ఈ రోజున ప్రయత్నిస్తున్నటువంటి చేస్తున్నటువంటి పాలన మీ అందరికీ తెలియజెప్పాలి. ప్రతి ఇంటికి కూడా తెలుసుకోవాలి ఏ రకంగా ఈ రోజున సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తున్నాం అనేది చెప్పాలనేది ఈ యొక్క పర్యటన యొక్క మూలము. మేడిపండు తరహాలో కూటమి పాలన ఉందని విద్యాశాఖ మంత్రి మాటలు కోటలు దాటుతాయని, చేతలు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతాయని, డిఎస్సి అక్రమాలపై వైసీపీ విద్యార్థి విభాగం చర్చకు సిద్ధమని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పానుగంటి చైతన్య తెనాలిలో పేర్కొన్నారు. మెగా డిఎస్సీలో స్కామ్ జరిగిందంటూ సిబిఐ విచారణలు వేయాలని, లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువత విద్యార్థి విభాగం చేపట్టిన దీక్షలు శనివారంకు 3వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్థానిక కూరగాయల మార్కెట్ సెంటర్లో నియోజకవర్గ విద్యార్థి విభాగం నిర్వహించే రిలే దీక్ష శిబిరంలో విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యవేక్షణలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండ వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. రిలే దీక్ష ద్వారా విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడమే ముఖ్య ఉద్దేశమని విద్యార్థి సంఘాల నాయకులు తమ ప్రసంగాల్లో తెలిపారు. వైసీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు పానుగంటి చైతన్య మాట్లాడుతూ మెగా డిఎస్సీలో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలన్నది డిఎస్సీ అక్రమాలను నష్టపోయిన విద్యార్థుల డిమాండ్ అని, తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని, లేదంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీ అక్రమాలు నిజం కాదా అని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సీపై వైఎస్ జగన్ చర్చకు సిద్ధమా అంటూ విసిరే సవాళ్లకు తెనాలి నుండి శివన్న సిద్ధమని, విద్యార్థి విభాగం చర్చకు సిద్ధమన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా డిఎస్సీలో చోటు చేసుకున్న వైఫల్యాలు, నష్టపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైఎస్ జగన్ తో భేటీ అయ్యాక పార్టీ తరపున పూర్తి విశ్లేషణ చేశాకే విద్యార్థుల తరపున వైసీపీ విద్యార్థి విభాగం ఉద్యమానికి సిద్ధమైందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు 12 కోట్లు మాత్రం ఇప్పటి వరకు ఇచ్చారని, ఇది నిజం కాదో అవునో చెప్పాలన్నారు. వైసీపీని కూటమి పాలకులు గొడ్డలి పార్టీ అని సంబోధిస్తే మేము వెన్నుపోటు పార్టీ అని పిలుస్తామన్నారు. తక్షణం మెగా డిఎస్సీపీ అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలన్న విద్యార్థి డిమాండ్ విద్యాశాఖ మంత్రి బాధ్యతగా స్వీకరించి తమ నిజాయితీ చాటుకోవాలన్నారు. ఈ రిలే దీక్షలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు, వైసీపీ పార్టీ శ్రేణులు, విద్యార్థి విభాగం స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నారా లోకేష్ 2-3 సభల్లో మాట్లాడుతూ ఉన్నాడు. డిఎస్సీ మీద సవాల్ విసురుతున్నా చర్చకి సిద్ధమని చెప్తా ఉన్నాడు. నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆధారాలతో చూపించాడు. నువ్వు మాటకు ముందు చర్చకి సిద్ధమా, చర్చకి సిద్ధమా అని అడుగుతా ఉన్నావు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మగంతో ఒకటే చెప్తున్నా, నీ చర్చకి, నీ సవాలుకి మా శివన్న సిద్ధంగా ఉన్నాడు. చర్చకి రావడానికి మీకు దమ్ముంటే టైము ప్లేస్ చెప్పమని చెప్పేసి ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలు సుమారు జీవో నంబర్ 447 2 జీవోలు, దొంగ జీవోలు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలందరికీ కూడా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎన్ని అక్రమాలు చేసామంటే వాళ్ళకి ఎటువంటి అర్హత లేకుండా, బీడీ క్వాలిఫికేషన్ లేకుండా, టెట్ క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి అర్హత లేకుండా ఈరోజు సుమారు 400 మంది పైచిలకు ఈరోజు టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం. ఏమన్నా సిగ్గుందని అడుగుతా ఉన్నా. సిబిఐ ఎంక్వైరీ జరిపితే మీరు పదే చెబుతున్నారు మీ మంత్రులు, డిఎస్సీలో ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు, పారదర్శకంగా జరిగినని చెప్తా ఉన్నారు కదా. మరి మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ జరిపించు. జరిపించరు. తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో మాత్రం తెలుగుదేశం వాళ్ళకి ఒప్పించడానికి నారా లోకేష్ గారు మాత్రం సవాల్, జగన్ అన్నకి సవాల్, మై డియర్ జగన్ చర్చకి సిద్ధమా? నేను 3 సార్లు అంటున్నాం, సిద్ధమని చెప్తున్నా. మీరు రా. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మేము అధికారులకు వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి నిరుద్యోగులని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికంటే ఒకడు ఉద్యోగం మీకపోగా మెగా డిఎస్సి ప్రభుత్వం నిర్వహిస్తే ఆ మెగా డిఎస్సిలో అన్యాయం జరిగింది, మెగా డిఎస్సిలో మాకు అన్యాయం జరిగింది ఎగ్జామ్స్లో కానీ అపాయింట్మెంట్స్లో కానీ అని చెప్పి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్పారు. ఎందుకు వచ్చి చెప్పారు? వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి, అధికార పార్టీకి చెప్పినా పట్టించుకోవట్లేదు కాబట్టి, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి చెప్పుకుంటే అప్పుడు ఈ ఇష్యూ మీద వైఎస్ఆర్ పార్టీ అధ్యయనం చేసి, అలాగే మరి ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సోదరుడు పొన్నుగంటి చైతన్య నాయకత్వంలో దీని మీద జరిగిన ఉద్యమానికి వైఎస్ఆర్ పార్టీ నాంది పలికింది. ఉద్యమం అందుకు చేశాం. ఎవరి కోసం? వైఎస్ఆర్ పార్టీ కోసం కాదు.
ఇది మేము రాజకీయ ఎజెండా కాదు. మేము కేవలం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో అక్రమాలు అన్యాయాలు జరిగినాయి. ప్రతిభ ఉన్నవాడికి ఉద్యోగం రాలా, ప్రతిభ లేని వాళ్ళకి తెలుగుదేశం ఎవరైతే మంత్రి గారు కానీ లేదు వివిధ అనుచరులు కానీ వాళ్ళందరికీ దాంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. ప్రతిభకి అన్యాయం జరిగింది. 2 ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే మీరు ఇచ్చింది 12 కోట్ల రూపాయలు. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు అంటే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు కళాశాలకు బాకీ ఉన్నమాట నిజమా కాదా? నేను ఒక్కటే అడుగుతున్నా, నిజమా కాదా? ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇస్తానని చెప్పింది మీరు. చెప్పారా చెప్పలేదా? ఇప్పుడు ఏమడుగుతున్నాం మేము? వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం కానీ వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం కానీ ఏం కోరుతుంది? అయ్యా మీరు ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఇచ్చిన, నిరుద్యోగులకు ఇచ్చిన, విద్యార్థులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమంటున్నాం. మీరే కదా చెప్పింది. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది యోగాలంలో లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు ఇవ్వటల్లా అది తప్ప. ఈరోజు కూడా 11 సీట్లు వచ్చిన 40% ఓటు షేర్ ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు. కూటమి ప్రభుత్వంలో అధికారంలో వచ్చే ముందు కూడా మరి రాగానే నిరుద్యోగులకు 3,000 ఇస్తాం, భృతి ఇస్తామని చెప్పి అబద్ధపు మాయ మాటలు చెప్పారు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత 3,000 కాదు కదా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నిరుద్యోగులకి. మరి అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పేద విద్యార్థులు ఎంతో పేదరికంలో ఉన్న పేద విద్యార్థులు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లా. గతంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అదే నియోజకవర్గంలో మా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ అందరూ కూడా మరి విద్యార్థుల తరఫున పోరాడే ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్ని ఏఎస్ఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన ర్యాలీకి మరి మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే మరి ఎన్నో ఆశలు పెట్టుకొని కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు నిరుద్యోగులు కష్టపడి రాత్రింబగళ్ళు ప్రయత్నించి డిఎస్సిలో క్వాలిఫై అయితే కేవలం మీకు తొత్తులుగా ఉన్నటువంటి మీ బినామీలు ఎవరైతే రిఫరెన్స్ చేస్తారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం అనేది చాలా తప్పు. మేము విద్యార్థులుగా కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా మీరు స్పందించి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళని వెంటనే గుర్తించి ఈ డిఎస్సి ఉద్యోగులు వాళ్ళకి వెంటనే అందేలాగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు, విద్యార్థుల పట్ల, యువత పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను బట్టి మేము 3 రోజులు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నాము. ఇక్కడికి ముఖ్య అతిథిగా మా నాయకులు, రాష్ట్ర నాయకులు పానుగంటి చైతన్య గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. భారీ ఎత్తున విద్యార్థులు అందరం మేము మెగా డిఎస్సిలో జరిగిన స్కామ్ గురించి కానీ మెగా డిఎస్సిలో జరిగిన వాటి గురించి మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలో నిరసన చేయడం జరిగింది. మీరు వెంటనే మీ మెగా డిఎస్సి ఏదైతే ఉందో డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగకపోతే వెంటనే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, వాటిని నిరూపించండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ అక్రమాలు జరగలేదు అని చెప్పి మీరు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా విద్యా సంఘాల ద్వారా. నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను భారతదేశం నుండి పారదోలడానికి క్విట్ ఇండియా ఉద్యమం జరిగితే నేడు దేశం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడానికి క్విట్స్ డ్రగ్స్ ఉద్యమాన్ని చేపట్టాలని సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ ప్రధాన కార్యాలయంలో శనివారం క్విట్స్ డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత డ్రగ్స్ కు బానిసలవడం వలన సమాజానికి చెడు సాంప్రదాయాన్ని, ఇటు తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చుతుందని దిలీప్ రాజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు డ్రగ్స్ రహిత భారత్ కోసం కృషి చేస్తున్నారని, సామాజిక బాధ్యతగా తల్లిదండ్రులు తమ బిడ్డల అలవాట్లపై నిఘా పెట్టాల్సిన బాధ్యత కూడా ఉందని అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, జపాన్ దేశాలు బద్ధశత్రువులుగా ఎలా పనిచేశాయో అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, రాజకీయ నేతలంతా డ్రగ్స్ ను బద్ధశత్రువుగా పరిగణించాల్సిన ఆవశ్యకత ఉందని దిలీప్ రాజా తెలిపారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ను మా ఏపీ సభ్యులు దహనం చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తులు, ఆయా స్థావరాలపై సమాచారం ఉంటే తక్షణమే పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం క్విట్స్ డ్రగ్స్ ఉద్యమంలో కీలకమని ఆయన వివరించారు. కార్యక్రమంలో మా ఏపీ సభ్యులు స్టైల్ రవి, రమ్య రాథోడ్, ఎర్రబాబు, సైదులు యాదవ్, సముద్రాల శ్రీధర్ శర్మ, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున తెల్లవాళ్లను పారద్రోలటం కోసం క్విట్ ఇండియా ఎలా చేశారో ఈ రోజున సమాజాన్ని వణికిస్తుంది, సమాజాన్ని భయపెడుతుంది, సమాజాన్ని క్యాన్సర్ కణం కన్నా ప్రమాదంగా తుడిచేస్తున్న డ్రగ్స్ అనే మహమ్మారిని భారత పొలిమేరల నుంచి పారద్రోలటానికి
క్విట్ డ్రగ్స్ అనే కార్యక్రమానికి మా ఏపీ ఈ రోజున రూపాంతరం చేస్తూ ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు వాళ్ళిద్దరు కూడా ఒక స్లోగన్ పెట్టి డ్రగ్స్ మీద చాలా కృషి చేస్తున్నారు. అయితే ఒక ప్రభుత్వమే కాదు, ప్రతి తండ్రిది బాధ్యత ఉంది, ప్రతి తల్లిది బాధ్యత ఉంది. ఈ మెడికల్ షాప్స్లో దొరికిన ఈ మందుల్ని, ఈ డ్రగ్స్ తీసుకునే ఇవి కానీ, ఈ కొకాయిన్స్ కానీ, అట్లా అన్నింటినీ కూడా ఈ రోజున మేము తగలబెడుతున్నాం. ఇదే పరిస్థితి ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా ప్రజాస్వామ్యవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు వాళ్ళని పిలుస్తూ మీరు వాటిని తగలబెట్టే కార్యక్రమం చేసి ఆ సప్లై చేసే వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ డ్రగ్స్ని ఈ దేశం నుండి పారద్రోలితే అప్పుడు క్విట్ ఇండియాకి ఎలాగైతే ఆనాడు సంబరాలు చేసుకున్నామో, స్వతంత్రం వచ్చిందని బ్రిటన్ వాళ్ళ జెండాని కిందకి దించి మన జెండాని పైకి ఎలా అయితే అంత సంబరపడ్డామో, అలాగే ప్రతి తల్లి తండ్రి కూడా సంబరపడి కన్నీళ్ళు తుడుచుకుని సంతోషంతో ఆనందం వ్యక్తం చేసే రోజు కోసం మా ఏపీ ఆలోచిస్తుంది. బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి తల్లి తండ్రి ఆలోచించి డ్రగ్స్ని దూరం చేయండి, డ్రగ్స్ నుంచి మీ బిడ్డలను కాపాడుకోండి. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా తెనాలికి అభివృద్ధిలో ప్రాధాన్యతలు పెంచి మన ప్రాంతానికి పరిశ్రమలు వచ్చేలా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ ప్రాంత ఓటర్లకు ప్రజాప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రులుగా వ్యవహరిస్తున్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్ తగు విధమైన శ్రద్ధ చూపాలని తెనాలి ఐక్యవేదిక పేర్కొంది. ఐక్యవేదిక మిత్రులు పొట్టిమూర్తి, లక్ష్మీ శ్రీనివాసులు, వెచ్చా శ్యాంప్రసాద్లు శనివారం మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిలో భాగమైన వెస్టమ్ నుండి తెనాలికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారని వార్తలు తరచూ వింటున్నామని, ఇందులో వాస్తవం లేని విధంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజాప్రతినిధులేనని అన్నారు. తెనాలి విజయవాడ 4-వే పనుల విషయంలోనూ కాజా నుండి తెనాలి ఔటర్ రింగ్ రోడ్ వరకు రోడ్డు నిర్మాణం జరిగితేనే వెస్టమ్ అనే నినాదం అభివృద్ధి విధానం అవుతుందని, ఆ దిశగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి ఆంధ్ర ప్యారిస్ పరిశ్రమలు తేవాలన్నారు. తెనాలికి 3 కాలువల ద్వారా జల రవాణా అభివృద్ధికి ఉన్న అవకాశాలను కేంద్రం నిధులతో అభివృద్ధి చేయాలన్నారు. వెచ్చా శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జాతీయతను దెబ్బతీసే విధంగా ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న అంశాల్లో కొందరు వ్యవహారం ఉందన్నారు. దేశ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా వారి నైజాన్ని చాటుకున్న వారందరిపైన కేసు నమోదయ్యాని, ఆ కేసులను లోతుగా విచారించి దేశం పట్ల, ధర్మం పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించారన్నారు. సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ చేసే అటువంటి ఆందోళనలు ప్రజలు ప్రోత్సహించరాదన్నారు. ప్రభుత్వంలో నష్టం జరిగితే చేసే ఆందోళన కూడా సరైన విధానం ఉండాలి. కుహోన రాజకీయాలకు, కుట్రలకు తావేయకూడదన్నారు. ఈ సమావేశంలో తిరువీధుల పవన్ కుమార్, బోర్లగడ్డ గోపాల్ తదితర ఐక్యవేదిక సభ్యులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాజధాని అనగానే విజయవాడ, ఆ 27 గ్రామాలు గుంటూరు గురించే చెబుతున్నారు. కానీ తెనాలి పక్కనే ఉంది, మనకి రైలు కనెక్టివిటీ ఉంది, తెనాల్లో గ్రౌండ్ వాటర్ ఉంది, 3 కాలువలు ఉన్నాయి, మంచి విద్యావేత్తలు ఉన్నారు, ఎంతో ఘన చరిత్ర ఉంది తెనాలికి. మీరు తెనాలిని కూడా కలుపుకొని రాజధానిలో భాగంగా కొన్ని పరిశ్రమలు, కొన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పిస్తే మా యువత కూడా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. గతంలో కూడా మేము 2-3 సార్లు తెనాలిని రాజధానిలో కలపండి, ఔటర్ రింగ్ రోడ్ని తెనాలి ఔటర్ నుంచి తీసుకెళ్ళండి, తెనాలి కనెక్టివిటీ పెంచండి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు పెరిగితే మా వ్యాపారాలు కూడా పెరుగుతాయి. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి తెనాలికి కొన్ని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి గౌరవ మినిస్టర్లు ఇద్దరిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. ప్రజాస్వామ్యంలో మనం కాపాడుకోవాల్సింది ముందు ప్రశ్నించే విధానం కాపాడుకోవాలి. కానీ ప్రశ్నించే విధానానికి కూడా ఒక విధానం అనేది ఉంది. ఆ విధానం ప్రకారం వెళ్తే కరెక్ట్ అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కానీ ఈ విధంగా మాత్రం గవర్నమెంట్లని దించాలి అనే ప్రోగ్రాం ఏదైతే జరుగుతూ ఉందో, ఇప్పటికీ నేపాల్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది, పక్కన ఉన్న బంగ్లాదేశ్లో జరిగింది. ఆ 3 గవర్నమెంట్లు పడిపోయిన తర్వాత అక్కడున్న జనాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఎన్ని రకాలుగా అక్కడ అరాచకాలు జరిగినాయి అనేది మనం కంటితో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇండియాలో కూడా జరగాలి అని చెప్పని చూస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఆ విధంగా ఇక్కడ జరగదు. మోకాళ్లు, కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ ఆలపాటి హరివెంకట రమేష్ సూచించారు. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అధిక బరువు, వయస్సు పెరగడం, ప్రమాదాలు, క్రీడా గాయాల కారణంగా అన్ని వయసుల వారిలో ఎముకలు, కీళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. మోకాళ్లలో తరచు నొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది, ఎక్కువ దూరం నడవలేకపోవడం, కీళ్ల వాపు, బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయలేదన్నారు.
కీళ్ల సమస్య తీవ్రతను బట్టి మాత్రమే శస్త్రచికిత్సను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. మోకాళ్లు లేదా తుంటి కీళ్లు పూర్తిగా దెబ్బతిన్న సందర్భాల్లో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందడంతో పాటు రోజువారీ కార్యకలాపాలను మెరుగ్గా నిర్వహించవచ్చన్నారు. యశోద ఆసుపత్రి సోమాజిగూడ యూనిట్ లో అత్యాధునిక వైద్య పరికరాల సహాయంతో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ వంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రమాదాల ఎముకలు విరిగినప్పుడు ఆలస్యం చేయకుండా ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఎముక విరుగుడుకు సరైన చికిత్స అందకపోతే భవిష్యత్తులో కీళ్ల కదలిక తగ్గడం, నొప్పి, వైకల్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఆధునిక శస్త్రచికిత్సా విధానంతో క్లిష్టమైన ఫ్రాక్చర్లకు కూడా సమర్థవంతంగా చికిత్స అందించవచ్చున్నారు. కీళ్ల ఎముకల సమస్యలకు ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చున్నారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు పవన్ శ్రీరామ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఇదొక్కటే కాదు, ఎర్లీగా ఏంటంటే ముందస్తు దశలోనే మోకాలు నొప్పులు ఏంటన్నది తెలుసుకోవటం, దేనివల్ల అవుతుంది అని తెలుసుకుంటే ఏంటంటే జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటాము. మెనిస్కస్ ఏమన్నా కండ తెగినా లేదా లిగమెంట్ ఇంజురీస్, కార్టిలేజ్ రిలేటెడ్ ఇంజురీస్ అలాంటి వాటిని పసిగట్టి ముందస్తుగానే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే లాంగ్ టైంలో బాగా రిలీఫ్ ఉంటుంది. అండ్ పేషెంట్ కూడా చాలా సునాయాసంగా నొప్పి లేకుండా తన రోజువారీ రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు భుజంలో కండ తెగిన దానివల్ల ఏంటి అంటే ప్రతిదానికి సర్జరీ కాకుండా చిన్న చిన్న రిహాబిలిటేషన్ ప్రోటోకాల్స్తో సింపుల్ మెడిసిన్ అండ్ సింపుల్ ఇంటర్వెన్షన్స్తో బాగా రిలీఫ్ తీసుకొచ్చే అత్యాధునికమైన టెక్నిక్స్ ఉన్నాయి. వాటన్నిటికీ మేము సేవలు అందిస్తున్నాము. దానితో పాటు ఆధునికమైన రోబోటిక్ సేవలు లైక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్స్. దీనివల్ల ఏమిటి అంటే మానవ తప్పిదాలు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కంటికి కనిపించినంత సూక్ష్మంగా బోన్ని కట్ చేయటము లేదా కండని కట్ చేయకుండా ఎక్కువ కుదిరినంత జాయింట్ని కాపాడటానికి వీటన్నిటికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే లైఫ్ చాలా సునాయాసంగా ఉంటుంది. సర్జరీ తర్వాత రిహాబిలిటేషన్ కానీ రికవరీ చాలా వేగంగా ఉంటుంది. నా పేరు పవన్ కుమార్, యశోద హాస్పిటల్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మార్కెటింగ్. ఇక్కడ తెనాలి ప్రజల కోసం మన యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి బర్మిష్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ రోబోటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ మనతో ఉన్నారు తెనాలిలో. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సంజీవిని పర్వతోద్ధారక పూజా మహోత్సవాన్ని ఆలయ ఈవో హరిప్రసాద్ నేతృత్వంలో ఆలయ వంశ పారపర్యం అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పంచామృత స్నాపన, నాగవల్లి దళార్చన కార్యక్రమం జరిపారు. అనంతరం ఆలయ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సంజీవిని భరతోద్ధారక పూజా కార్యక్రమాన్ని వైకానసగాముక్తంగా పండితులు నారాయణం, గోవర్ధన లక్ష్మీ రఘురాం, వేదాంతం నాగమూర్తులు నిర్వహించారు. పూజా విశిష్టతను భక్తులకు వివరించారు. అలాగే ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలోని శ్రీ సువర్చల అమ్మవారికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు భక్తులు ఆషాఢ సారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ హరిప్రసాద్ మాట్లాడుతూ భాగవతుల వంశీలిచ్చే సుమారు 200 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఆలయంలో సంజీవిని పర్వతోద్ధారక పూజా మహోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆలయంలో ప్రతి ఏటా అనేక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. అలాగే సువర్చల అమ్మవారికి ఆషాఢ సారం సమర్పించడం జరిగిందన్నారు. కార్యక్రమాలకు సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అర్చకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవం నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ పవిత్ర నది జలాల తీర్థాన్ని సువర్చల అమ్మవారి సారను అందచేయడం జరిగిందని పేర్కొన్నారు. పూజాది కార్యక్రమంలో దాతలు గుడివాడ బాలకృష్ణ, శివపార్వతి దంపతులు, జంజం రామారావు, కృష్ణకుమార్ దంపతులు పాల్గొనగా కార్యక్రమం మాజీ కౌన్సిలర్ పసుపుడి త్రిమూర్తి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, స్థానికులు ఉప్పలవాద రాజులు, కోట శివప్రసాద్, అక్కల రామలింగేశ్వర కుమార్ బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం షరాఫ్ బజార్ స్వామివారి ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా గత ఎన్నో ఏళ్ల నుంచి ఆగిపోయినటువంటి సంజీవోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మా అర్చక స్వామి అయినటువంటి శ్రీనివాసమూర్తి గారు మరి వారి కుమారులు కిరణ్ కుమార్ గారు, సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి యాజ్ఞికులు మారుతి గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలకి భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజున ఆషాఢ మాసంలో బహుళ దశమి
రోహిణి నక్షత్రం పర్వదిన పురస్కరించుకుని ఈ రోజున సంజీవిని పర్వతోద్ధార పూజా మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి అయినటువంటి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో, రొంపిచర్ల శ్రీనివాసపతి గారి ఆలయ వంశపారంపతి గారి యొక్క నేతృత్వంలో వైగాన సాగమోక్తంగా ఎంతో వైభవంగా స్వామివారికి సంజీవనోద్ధారక పూజా మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఉదయం విశేషంగా స్వామివారి పంచామృత అభిషేకాది కార్యక్రమం నిర్వహించి కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించినటువంటి వేదిక మీద స్వామివారిని వేంచేసి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించి అలాగే తీర్థప్రసాదాన్ని విశేషంగా తీసుకొచ్చి నదీ జలాల తీర్థాన్ని కూడా భక్తులకు అందజేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో వేంచేసినటువంటి సువత్సల అమ్మవారికి కూడా అమ్మవారికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు అలాగే అనేక మంది భక్తులు దాతలు ముందుకు వచ్చి అమ్మవారికి ఆషాఢ సారిని కూడా సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సంజీవిని ఉత్సవ పూజా కార్యక్రమంలో భాగవతుల వంశీల ఆధ్వర్యంలో గతంలో జరిగింది. మళ్ళీ ఈ రోజున మనం పునరుద్ధరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ బాలకృష్ణ గారి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటాము. జై శ్రీరామ్. సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆ సమస్య పరిష్కారం ద్వారా 10 మందికి ప్రయోజనం చేకూరుతుందంటే క్షేత్రస్థాయిలో ఆ సమస్య వద్దకే వెళ్లి ఆ సమస్యను పరిష్కరించే తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై ఇదే విధంగా స్పందించి మరోమారు తమ సమర్థతను చాటుకున్నారు. తెనాలి తహసీల్దార్గా అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం దిశగా పనిచేస్తున్న కేవీ గోపాలకృష్ణ తాజాగా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన 200 ఎకరాల ఆయకట్టు రైతులకు జటిలంగా మారిన సాగునీటి పారుదల సమస్యపై రైతులంతా గ్రీవెన్స్లో తహసీల్దార్ గోపాలకృష్ణకు అర్జీని సమర్పించారు. ఈ అర్జీ ద్వారా సమస్య తీవ్రతను తెలుసుకున్న తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తక్షణమే పెదరావూరుకు వెళ్లి రైతుల సాగునీటి పారుదల సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. శాఖల మధ్య ఏర్పడిన సమన్వయం క్రమంలో రైతుల నీటిపారుదల సమస్యకు తక్షణ పరిష్కారం లభించడంతో ఆ ప్రాంత రైతులు ఒకంత ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను ఇంత త్వరగా పరిష్కారం లభిస్తుంది అనుకోలేదని అన్నారు. తమ ఆనందాన్ని మీడియా ముఖంగా పంచుకున్నారు. సమర్థతతో సేవలందించే తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ వంటి అధికారుల ద్వారా కూటమి ప్రభుత్వానికి అదనపు గుర్తింపేనని చెప్పాలి. మాది పెదరావూరు అండి. నా పేరు పరశురామ్ అండి. ఒక 8 ఎకరాల పొలం ఉందండి. మా కాలువ కింద రైతులందరికీ ఒక 200 ఎకరాల దాకా పొలం ఉందండి. దానికి ఈ వాటర్ ప్రాబ్లం వల్ల ఇదివరకు ఎప్పటికీ కూడా ప్రాబ్లం అనేది రాలేదండి. ఈ వర్షాధారం లేకపోవడం వలన ఎలినో ప్రభావం వలన మాకు ఇబ్బందులు వచ్చినాయండి. లోగడేసిన కాలువకి అది పూడిక పట్టిపోవడం వలన కానీ తూములు పగిలిపోవడం వలన కానీ మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. నీళ్లు రాక పైర్లు ఎండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం సమర్పిద్దాము, వాళ్ళే ఎప్పుడో ఒకసారి చూసుకుంటారులే అనే ఉద్దేశంతో మేము వారి దగ్గరికి వెళ్ళామండి. మమ్మల్ని అందరినీ చూసి ఆయన ఎమ్మటే రియాక్ట్ అయ్యి ఈ వీళ్ళది స్పాట్లోనే వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని తొలగించాలి అనే ఉద్దేశంతో ఆయన 1 గంటలోనే మా ఫీల్డ్కి వచ్చి సర్వే చేశారండి. మీ తరఫున నేను నిలబడి గట్టిగా చేపిస్తానని ఆయన నిలబడి విత్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ని పిలిపించి మా సమస్యని పరిష్కరించడానికి చాలా శాయశక్తుల నిమిషాల్లో చేసేసినట్టుగా ఇంత యాక్టివ్గా ఇంత డైనమిక్గా ఇంత తొందరగా చేస్తారని మేమైతే అనుకోలేదండి. ఈరోజు మా సమస్యని పరిష్కరించారు. ఆయన దగ్గరుండి నిలబడి అన్నీ చేసి మాకు ఇబ్బంది లేకుండా చేయడానికి ముందుకొచ్చారండి. ఆ ఎంఆర్ఓ గారికి, మిగిలిన ఏఈ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి. మా రైతులందరి తరఫున మా కృతజ్ఞతలండి. చేనేత పరిశ్రమ బాగుండాలని చేనేత కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల సాయం అందించే పథకాన్ని ప్రారంభించినట్లు మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ ప్రచారం కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ప్రజా దర్బార్ రాజమద్దతుతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిపురంలో ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అధ్యక్ష వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొని 1244 పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులను త్వరితగతిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని సూచించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నేతన సేవ పథకంతో ఆదుకుంటుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ కొట్టిపాటి పూర్ణకుమారి, తహసీల్దార్ జి నాగరాజు, ఎంపీడీ వైఎస్ వెంకటరమణ, నాయకులు పరచూరు రమేష్, మూటూరు పుణ్య శ్రీనివాసరావు, వేమూరుపల్లి జగన్నాథరావు, డొక్కు శ్రీనివాసరావు, ఎడ్ల జయశీలరావు, పలువురు నాయకులు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
నేతన్నల సేవలు అంటే మగ్గం వేసే ప్రతి నేతన్నకి సంవత్సరానికి 25,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేసే బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. మీలో చాలా మందికి ఈరోజు ఉదయం నుంచి ఆ కార్యక్రమం కింద డబ్బులు 25,000 రూపాయలు పడి ఉంటాయని నేను అనుకుంటా ఉన్నా. చీరాల కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ మొట్టమొదటిగా నేతన్నల సేవలో ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉందనేది విడమర్చి చెప్పడం జరిగింది. ఈరోజు మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నారా లోకేష్ గారు మీ నేతన్నల యొక్క సమస్యలు పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి, నేతన్నల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి వారికి అవసరమైనటువంటి అన్ని అవసరాలు తీర్చడానికి ఈ ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో కూడా అనేక సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలోనే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా పవర్ లూమ్స్కి 500 యూనిట్ల వరకు కూడా ఉచితంగా మీకు కరెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. గ్రీవెన్స్ లో వచ్చినటువంటి సమస్యలు సాధ్యమైనంత వరకు పరిష్కారానికి అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలు ఉన్నాయి. కొంచెం సమయం తీసుకొని పరిష్కారం దిశగా కదిలేటటువంటి సమస్యలు ఉంటాయి. కొన్ని దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా పరిష్కారం కాని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. ఏదేమైనా ఒక సమస్య గురించి మీరు వచ్చి మాకు విన్నవించినప్పుడు లేదా ఒక అర్జీ రూపంలో మాకు ఇచ్చినప్పుడు దాన్ని గత ప్రభుత్వం లాగా ఏదో ఆ పేపర్ తీసుకొని పక్కన పడేసి చూద్దాం అంటారు కాకుండా దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేసి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా దాన్ని వెంబడిస్తూ ఉన్నాం. రీసర్వే చేసి మీ పొలం మీకు ఎకరమో 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం హద్దుల్లో ఆయన ఫోటోలు వేసుకొని హద్దురాలు చేసుకొని అవన్నీ కూడా కబ్జా చేయడానికి అవకాశం ఉంటే కబ్జా చేద్దాం ప్రతి ఒక్కటి ఆస్తులు అన్నట్టుగా మీ తాత తండ్రులు సంపాదించిన ఆస్తులు, మీరు రూపాయి కూడబెట్టుకున్న ఆస్తులు కూడా ఇవన్నీ కూడా వాళ్ళ పెత్తనం చేయడానికి అవకాశం ఉన్నట్టుగా. ఆయనకి ఏం పని? పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు? పాస్బుక్ అనేది మీ ఆస్తి హక్కు పత్రం, మీ పర్మనెంట్ అది, మీరు దాచిపెట్టుకోండి, మీరు బెరువాలో తాళాలు భద్రంగా పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి ఫోటో ముఖ్యమంత్రి శాశ్వతం. ఇవాళ ఎక్కడున్నాడు? ఆ రోజు పాస్బుక్ మీద ఫోటో వేసుకున్నాడు. ఇవాళ ఎక్కడున్నాడు ఆయన? ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతిపక్ష హోదాలు కూడా ఇవ్వడం తరిగారు. ఏదైనా వివాదాలు వస్తే, భూ వివాదాలు వస్తే పరిష్కరించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటామని చెప్పారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ మండల పార్టీ టైప్ సెంటర్ తయారయ్యి వాళ్లే పంచాయతీలు చెప్పి ఆక్రమణకి పాల్పడే పరిస్థితులు క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్న విధంగా చట్టాన్ని తయారు చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎన్నికల ముందు ఆ యాక్ట్ మీద చాలా పోరాటం చేశాం, ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టే ఆ 11 సీట్లు పరిమితం చేయడంలో ఆ రోజు రెవెన్యూకి సంబంధించి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, ఈ పాస్బుక్ల మీద ఫోటోలు కానీ, అద్దురాళ్ళ మీద ఫోటోలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా పనిచేసింది. ఇటువంటి పిచ్చి తొక్కులకు వ్యవహారాలు ప్రజలు ఆమోదించడం అనే దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిదర్శనం. నిబంధనలు అతిక్రమించి 2వ శనివారం అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలను, పాఠశాలను ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మూయించి సెలవులు ఇప్పించడం జరిగిందని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏఎస్ఎఫ్ కౌన్సిల్ సభ్యులు పాస వెంకటేష్, ఏఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు మీడియా ముఖంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2వ శనివారం సందర్భంగా అన్ని కళాశాలలు, పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటిస్తే తెనాలి నియోజకవర్గంలో మాత్రం కొన్ని పాఠశాలలు, కళాశాల అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. కొంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఏఎస్ఎఫ్ దృష్టికి విషయాన్ని తీసుకురాగా వెంటనే స్పందించి తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల దగ్గరకు వెళ్లి సెలవులు ప్రకటించమని అడగడం జరిగిందని తెలియజేశారు.
విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని, అటువంటి వారి కోసం ప్రభుత్వం 2వ శనివారం సెలవుగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల తరగతులు నిర్వహించి వారిని హింసిస్తున్నారని అన్నారు. ఏఎస్ఎఫ్ గా పలుమార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ఫలితం లేదని అన్నారు. అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాల, పాఠశాల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వారి గుర్తింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 2వ శనివారం సెలవును అమలు చేస్తున్న విద్యా సంస్థలకు తమ సంస్థ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షులు ఆదినకోట్లు, పట్టణ కార్యదర్శి గండికోట రవికుమార్, నియోజకవర్గం నాయకులుగా తనీష్, సాయి, చింటూ, ఫిలిప్, వంశీ, కౌశిక్, పవన్, లోకేష్ తదితర విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో సెకండ్ సాటర్డే అయినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు ధిక్కరిస్తూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల స్కూళ్ళు, కళాశాలలు యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు ర్యాంకుల పేరుతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి చేసి వారు ఆత్మహత్యలు పాల్పడుతున్నారంటే మీరు ఖచ్చితంగా అంతకులు అని చెప్పి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు మేల్కొని శాస్త్రీయ విద్యా విధానాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈరోజు తెనాల్లో చాలామంది విద్యార్థులు కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నారంటే ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు సెకండ్ సాటర్డే, సండే అదేవిధంగా ప్రభుత్వ సెలవు దినాల్లో ఖచ్చితంగా సెలవు ప్రకటించాలి. లేని పక్షాన ఏఐఎస్ఎఫ్గా కళాశాలల ముందు బైఠాయించి విద్యార్థులకు న్యాయం చేసే వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఈ సెకండ్ సాటర్డే పూట పాఠశాలలో, కళాశాలలు నిర్వహించి విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మరి ఏఐఎస్ఎఫ్గా మా దృష్టికి తీసుకొస్తున్న తరుణంలో మరి మేము వెళ్ళి కళాశాల యాజమాన్యాలతో, ప్రిన్సిపల్స్తో మాట్లాడి మరి ఒక వారం పాటు మీరు కళాశాలలు నిర్వహించి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ నిబంధనలు మీరు అనుసరించాలి, సెకండ్ సాటర్డేలు వాళ్ళు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరటం జరిగింది. ఏదైతే వాళ్ళు ఒక మానసిక ఉల్లాసానికి దోహదపడుతూ ఉందో ఈ సెకండ్ సాటర్డేలో ఆదివారం వాళ్ళు క్రీడలు ఆడుకొని మళ్ళీ తర్వాత రోజు అదేవిధంగా మరుసటి రోజు యథావిధిగా స్కూల్స్కి వెళ్ళే అవకాశం కల్పించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల మీద విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన ఆ విద్యా సంస్థల ముందు విద్యార్థులందరినీ కలుపుకొని ఏఐఎస్ఎఫ్గా ప్రత్యక్షంగా ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆషాఢ మాస ఆధ్యాత్మిక సేవల ప్రాధాన్యత క్రమంలో శ్రీ దుర్గమ్మ తల్లి శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక రామలింగేశ్వరపేటలో శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం అమ్మవారికి విశేషంగా శాకంబరి అలంకారం చేసే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ హరిప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక అలంకార పూజలను ఆలయ అర్చక స్వామి వడ్లమూడి రాఘవేంద్ర ప్రసాద్ నిర్వహించారు. కార్యక్రమం ప్రాధాన్యతను ఆలయ హరిప్రసాద్ మీడియాకు వివరించారు. ఆషాఢ మాసం విశిష్టత క్రమంలో అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చినట్టు తెలిపారు. విశిష్టంగా మహిళా భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాకంబరి అమ్మవారి యొక్క అవతారము మనకి పూర్వకాలం నుంచి ఉంది. దీని గురించి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించిన ఒక కథ కూడా దేవి భాగవతంలో చెప్పబడింది. కలియుగంలో మనం కూడా దుర్గా 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 అని 3 సార్లు దుర్గాదేవిని స్మరిస్తే మనకున్న పాపనాశనం అవటే కాకుండా కలిదోషాలు కూడా మనకి పోతాయని పెద్దలు చెప్తున్నారు. అందుకని దుర్గా అమ్మవారిని స్మరించుకుంటూ మనందరం ఆ శాకంబరి అమ్మవారికి అలంకారం చేసుకుంటూ ఆవిడ కృపకి మనందరం పాత్రలు అవుతున్నాము. ఇది విశేషం. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు ఆషాఢ మాసం సందర్భంగా దుర్గా పార్వతి అమ్మవారికి ఈ రోజున శాకాంబరి అవతారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక భక్త బృందం సభ్యులు మా అర్చక స్వామి అయినటువంటి వడ్లమూడి రాఘవేంద్ర వరప్రసాద్ గారు తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించి ఉన్నారు. ఆంధ్ర అప్సర పోటీలో తెనాలి హరిహంసిక విద్యార్థులు ప్రతిభను చాటి బహుమతులు గెలిచారని, తద్వారా తెనాలికి వారి వంతుగా గుర్తింపు తెచ్చారని హరిహంసిక డాన్స్ అకాడమీ నిర్వాహకులు కొరియోగ్రాఫర్ చిన్న మాస్టర్ పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్లో ఈ నెల 2న నిర్వహించిన మన ఆంధ్ర అప్సర పోటీలో తెనాలికి చెందిన హరిహంసిక డాన్స్ తైక్వాండో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీలో విద్యార్థులు ర్యాంప్ వాక్, డాన్స్, లోకాల విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. వి హేమంత్, కిషన్, కె సాత్విక, వి పావన, కృతి, లక్ష్మి, మిక్షత్రు తమ ప్రతిభతో ఆకట్టుకున్న విద్యార్థులు ఫైనల్ కి ఎంపిక కావడంతో పాటు సర్టిఫికెట్లు కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా హరిహంసిక సంస్థ డైరెక్టర్ చిన్న మాస్టర్ మాట్లాడుతూ, చిన్న వయసులోని విద్యార్థులు ఇటువంటి పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటడం, ఫైనల్ కి ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా తమ విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
మిస్ ఆంధ్ర కాంపిటీషన్కి వెళ్ళి మరి మన పిల్లలు డ్యాన్స్ కాంపిటీషన్లో ర్యాంప్ వాక్లో మరి ప్రైజులు గెలుపొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వీళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఆశీస్సులు ఇస్తున్నాను. వీళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి ఎంతో వేరు ప్రయాసాలు పడి పిల్లలను రెడీ చేసి విజయవాడ తీసుకెళ్ళి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ప్రైజులు గెలుపొందారు. ఆ గెలుపొందినందుకు మా స్టూడెంట్స్కి ఇదే మా ఇన్స్టిట్యూట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాల శాఖ వారిచే ప్రతి నెల 2వ శనివారం నిష్కామ కర్మయోగం వృద్ధుల సేవా కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం ఉదయం 7 గంటలకు స్థానిక నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం నందు ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాల శాఖ కిషోర్ గురూజీ శిష్య బృందం ఆధ్వర్యంలో వృద్ధులకు సహాపంక్తి సేవ చేశారు. సీనియర్ యోగా సభ్యురాలు రాణి మాతాజీ వితరణతో కట్టు పొంగలి, కొబ్బరి చట్నీ, సాంబారు, ఆవునితో వృద్ధులకు అల్పాహారం అందించారు. కిడ్నీ పేషెంట్ లలిత కుమారికి కాయగూరలు, కిరాణా వస్తువులను సీనియర్ యోగా సభ్యులు తాడికొండ శ్రీనివాసరావు, శ్వేత పెళ్లి రోజు సందర్భంగా అందజేశారు. స్టీల్ గ్లాసులు, కప్పులు, స్పూన్లు వస్తువులను సీనియర్ యోగా సభ్యులు ధనుష్ జన్మదిన సందర్భంగా తల్లి సుమలత అందజేశారు. కిడ్నీ పేషెంట్ కు ప్రతి నెల సంస్థ తరపున ఇచ్చే బియ్యంను సంస్థ దేవాలయ పరిశుభ్రత కమిటీ కన్వీనర్ ముంతా శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు. ఆశ్రమ నిర్వాహకులు మురళి, భారత మాతాజీ గారి ప్రోత్సాహంతో సేవా కార్యక్రమం కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో దానం ఇవ్వడంలోని శ్రద్ధగా దానం తీసుకోవడంలోని ఆధ్యాత్మిక అనుభూతిని వివరించారు. ఈ కార్యక్రమంలో కోమలాదేవి, సావిత్రి, నరసింహారావు, ముంతలక్ష్మి, తల్లం సుబ్బారావు, గుప్తా బలసాధకులు నందన్, జయదీప్, శేషగిరిరావు, వేమశివ, గమిడి నాగేశ్వరరావు, దుప్పుగుట్ల రమేష్, పుల్లెటికుర్తి శ్రీనివాస్, పలువురు నిత్యయోగ సాధకులు, స్వామీజీలు, మాతాజీలు వృద్ధుల సేవలో పాల్గొన్నారు. సామాన్యులపై మరో సరికొత్త భారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీసీల ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీసీల ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఈ అంశంపై దుగ్గిరాల్లో హెచ్సివి ప్రతినిధితో మాట్లాడారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వసూలు చేయకుండా ఉన్న నిబంధనలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఎలాంటి చర్చలు లేకుండా మూజువాణి ఓటుతో ఈ బిల్లును కూడా లోక్సభ ఆమోదించడం శోచనీయం. వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల తిరోగమనం వైపు ప్రజలు అడుగులు పడి మళ్లీ నగదు లావాదేవీలు పెరుగుతాయి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి ఉపసంహరించుకోవాలని, గతంలో వలె యూపీఐ ఉచితంగా అందించాలని కోరుతున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెగా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపే వరకు విద్యార్థి విభాగం ఆందోళన కొనసాగిస్తాం. వైసీపీ విద్యా విభాగం రాష్ట్ర నాయకులు పానుగంటి చైతన్య. నాడి క్విట్ ఇండియా ఉద్యమ తరహాలో నేటి క్విట్ డ్రగ్స్ సామాజిక ఉద్యమం రావాలి. దర్శకుడు దిలీప్ రాజా. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో వెస్ట్ఎం తరహాలో తెనాలికి పరిశ్రమలు వచ్చేలా అన్ని సదుపాయాలకు ఈ ప్రాంత ప్రజానాయకులు కృషి చేయాలి. తెనాలి ఐక్యవేదిక వినతులు. ఎముకలు, కీళ్ల వ్యాధులకు ప్రారంభ దశలోనే మెరుగైన వైద్యం అనివార్యం. ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ ఆలపాటి బ్రహ్మేష్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.